వారు కైసారువి అనిరి. అందుకు యేసు, కైసారువి కైసారుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా, వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి, పునరుద్ధానము లేదని చెప్పేడి సద్దుకయ్యులు ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలగజేయవలనని మోషే మాకు రాసి ఇచ్చాను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను కనుక రెండవ వాడు ఆమెను పెండ్లి చేసుకొనెను, వాడును సంతానం లేక చనిపోయాను. అటువలే 3వ వాడును చనిపోయాను. ఇట్లు 7 సంతానం లేకయే చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ 7 భార్య ఆయను కదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవటం వలననే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందున్న దూతల వలె ఉందరు. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తత్కరించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనన్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక